హలో మామతో మనిషి మామ ఏంద్రా పొద్దులు జారిపోతా అంటున్నారా మామ నేనైతే చేపకైతే వెళ్తున్నాం మామ ఇప్పుడైతే 5:40 అవుతుంది మనం అయితే తెల్లవారిపోతే మనకి చేప అయితే మనం కొట్టేది మన పట్టే లొకేషన్ అయితే ఇదే మా చెరువు అయితే మామ నేనైతే ఒకటే వచ్చినాను నాకంటే ఎవరు రాలేదు అయితే పొద్దున్నే కదా ఎవరు అందుకని లేరని అయితే ఒకటే వచ్చేసాను మామ మనం అయితే బతికిన కప్పలతో మనం అయితే ఒకటి పడతాము. నేనైతే 2 స్టిక్కులు ఇచ్చినా మామ, ఒకటైతే రబ్బర్ కప్ప, ఒకటైతే మామూలు బతికిన కప్ప వేస్తా. ఇప్పుడైతే నేను కప్ప అయితే కుట్టాను మామ, ఇది వేసి పెడతాను, మిగతా దాంతో రబ్బర్ కప్పతో పడతామమ్మ. చూడు మామ ఈ చేపలు ఎన్ని పడతాను చూడండి మీరు ఈరోజు అయితే. మామ కప్పని ఎలాగ ఊపల్లా అంటున్నారు, దాని రంధ్రంలో లైట్గా ఉబ్బితేనే కప్పలు వేసుకుంటుంది మామ, అట్లా వేస్తేనే చేప అయితే కొడుతుంది, దాని కప్ప అయితే మునిగిపోతుంది మామ. మనకైతే ఆ కప్పకి అయితే బాగానే పడింది మామ, దగ్గర 3/4 అయితే చేప అయితే పడింది. ఇది ఎంత ఉన్నదో మీరే కామెంట్ చేయండి చేప అయితే మామ. అటు చేప కొడతానే అయితే అదైతే కప్ప అయితే లేచిపోతుంది మామ, మాదిగా చేప కొడితే అసలు మిస్ అవ్వదు. మా వీడియో అయితే నేను తేలాపోయినాను, అయితే నా వెనకంటే ఎవరు లేదు, నేను ఒకటే కదా మామ, అందువల్ల అయితే తేలాపోయినా మామ, ఏమనుకోద్దండి. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మామూలు అయితే పిలుచుకొని పోతాను. మనకైతే ఇంకో పిల్ల పడింది మామ, అది వేసి పెట్టిండే కప్ప, మామూలు కప్పదా మామ. నేనైతే ఇంటికి ఈరోజు బయలుదేరేస్తున్నా. మన చేపలు పన్నెండు అయితే ఇవే మా 3 పడినాయి, అది ఒకటి చచ్చిపోయింది మామ, అయితే ఏకంగా ఎండలో పెట్టాను, మర్చిపోయినా నేనైతే మామ. ఈ వీడియో నచ్చినైతే మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మరొక వీడియోలో కలదు. ఓకే బాయ్ మామ.